హాయ్ అండి. దేవుడికి త్వరగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలి అంటే టక్కుని గుర్తొచ్చేది రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరిని నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి నివేదనగా కూడా సమర్పిస్తూ ఉంటాం. అయితే ఆ రవ్వ కేసరిని కమ్మగా, మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయిని గానీ, ప్యాన్‌ని గానీ పెట్టి కొద్దిగా నెయ్యిని హీట్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు పలుకుల్ని వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించి ఈ డ్రై ఫ్రూట్స్‌ని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఒక కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి గోధుమ రవ్వని దోరగా వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఎంత బాగా వేగితే ప్రసాదం అంత చక్కగా కుదురుతుంది. ఇది వేగడానికి మాత్రమే టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇది చిన్న రవ్వతో చేసే ప్రసాదం కదా! దీనికంటే కాస్త పెద్ద రవ్వతో కూడా ప్రసాదం తయారు చేశాను. ఆ వీడియోని కూడా నేను ఐకాన్‌లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. దీన్ని వేపుకుంటూనే మరొక పక్క నీళ్ళని వేడి చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు కొలతకి 4 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కలర్ అండ్ ఫ్లేవర్ అనేది బావుంటుంది. లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. ఏం పర్లేదు. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. మరొక పక్క రవ్వ కూడా వేగుతుంది. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసి వేపుకుంటూ ఉంటే రవ్వ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. త్వరగా అయిపోవాలని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించేయకండి. లో ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే రవ్వ అనేది బాగా వేగి రవ్వ కేసరి రుచి అనేది మరింత పెరుగుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసామంటే త్వరగా మాడిపోయినట్టు అయిపోతుంది గానీ, మీకు రుచి అనేది అంత కరెక్ట్‌గా రాదనమాట. చూసారా? రవ్వ అనేది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మరిగించుకున్న నీళ్ళను కూడా వేసి ఒకసారి కలిపేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే రవ్వ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఒక కప్పు వరకు బెల్లాన్ని, అరకప్పు వరకు పంచదారని వేసుకున్నాను. దీన్ని కంప్లీట్‌గా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే కంప్లీట్‌గా పంచదారతో అయినా చేసేసుకోవచ్చు. అయితే ఇలా బెల్లాన్ని, పంచదారని కలిపి చేసుకుంటే దాని రుచి కూడా చాలా బావుంటుంది. ఈ పంచదార, బెల్లం కరుగుతూ ఉంటే కేసరి అనేది పలచబడుతూ ఉంటుంది. దీన్ని కలుపుకుంటూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నామంటే కేసరి అనేది చాలా బావుంటుంది. ఇలా 2 నిమిషాలు కలుపుకుంటే కేసరి చిక్కబడిపోతుంది. చివరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని, కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని, అలాగే చిన్న పచ్చకర్పూరాన్ని వేసుకున్నాం అనుకోండి, గుళ్ళో పెట్టే ప్రసాదం రుచి అయితే వస్తుంది. ఇవన్నీ ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మృదువుగా, కమ్మగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. చివరగా మరొక స్పూన్ నెయ్యిని వేసి దేవుడికి నివేదనగా సమర్పించడమే ఆలస్యం. ఈ రవ్వ కేసరి చాలా మృదువుగా, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా! అమ్మవారికి ఒకరోజు ఇలాగా నైవేద్యాన్ని నివేదించి మీకెలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.